ఈ ఆత్మ విషయం ఒక రోజులో వచ్చేది కాదు నాయన, డైలీ ప్రాక్టీస్ చేయండి అని శ్రీకృష్ణ పరమాత్మకి హితోపదేశం ఏం చెప్పినారంటే ఆఖరికి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, అంతకాలం అంటే శరీరం పడిపోయే వరకు డోంట్ స్టాప్ యువర్ సాధన అన్నాడు అర్జునుడు. ఈ సాధన ఎంతకాలం చేయాలని కొందరు అడుగుతారు. ఏమండి, ఒక సంవత్సరం చేసి ఆపచ్చునా అని. నాన్ సెన్స్. శ్రీకృష్ణ డోంట్ స్టాప్ ఇట్ అన్నాడు. ఎంతకాలం? ఈ శరీరం పడిపోయే వరకు ఈ సాధన వదలద్దు. ఎందుకు? మాయ అనేది మహా డేంజరస్ థింగ్ అండి. ఈ టార్చ్ లైట్, రాత్రి గనక టార్చ్ లైట్ పెట్టుకుంటే ప్రకాశం, అది ఆర్పివేస్తే చీకటి వచ్చేస్తుంది. ఈ చీకటి ఎక్కడ కాచుకుంటుందో గానీ అమాంతంగా ప్రవేశిస్తుంది మాయ. ప్రకృతి అజ్ఞానం మానవుని బాధించడానికి అక్కడ సిద్ధంగా ఉంటే వీడు ఆపేస్తే ఎట్లా చెప్పండి విచారణ. చక్కగా సాధన అంత్యకాలం వరకు వదలద్దంటాడు. చూడండి ఎంత చక్కని సాధన బోధ చేస్తున్నారు. ఏషా బ్రాహ్మే స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతే స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ప్రతిరోజు కనుకనే ఇప్పుడు చూడండి సంధ్యావందనం చూడండి డైలీ చేసేట్టుగా పెద్దలు ఒక పద్ధతి పెట్టేశారు. అదేవిధంగా ప్రతిరోజు కొంత దైవ చింతన, ఆత్మ విచారణ ఇది తప్పకుండా చేయాలి. ఒకవేళ కనుక ఏదైనా పొరపాటుగా మర్చిపోయినారా, ఇక దాన్ని మరుసటి రోజు ప్రాయశ్చిత్తం చేసుకుని ఇక మీదట ఇటువంటి తప్పు జరగకూడదని చెప్పి నియమానికి రావాలండి. సార్, ఒక చోట ఏం జరిగింది తెలుసండి, చెప్పి నేను పూర్తి చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ లో ఒక ఆయన ఎప్పుడు సంధ్యావందనం చేస్తూ ఉంటాడండి, ప్రతిరోజు సంధ్యా. కానీ ఎక్కడికోనండి వాయిదా అంటే కోర్టు పని మీద వెళ్లాల్సి వచ్చిందండి. 15 రోజులు వెళ్లిపోయినాడండి. ఎక్కడో ఊరికి వెళ్లి కోర్టు పని చూసుకుని తిరిగి వచ్చాడు. ఈ కోర్టు వ్యవహారంలో పడిపోయి సంధ్యావందనం మర్చిపోయినాడండి. ఎవరైనా ఇంటి దగ్గర డైలీ చేసేటువంటి ఆయన ఈ వ్యవహారంలో పడిపోయి 15 రోజులు ఇంకో ఊళ్ళోకి వెళ్లి మర్చిపోయినాడండి. ఇంటికి వచ్చిన తర్వాత వరి ఎంత పొరపాటు అయిపోయింది, 15 రోజులు సంధ్యావందనం నేను మర్చిపోయినానే. ఏమనుకున్నాడు తెలుసునా, ఈ 15 రోజులు నేను చేయవలసిన సంధ్యావందనం ఈ ఒక్క రోజులోనే నేను పూర్తి చేస్తానని సంకల్పం మొదలు పెట్టాడండి. ఏమని మొదలు పెట్టాడు? ఉత్తరప్రదేశ్ వాడు హిందీలో చెప్తున్నాడండి. ఓం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే 15 దినకా సంధ్యావందన్ ఏకదం కరిష్యే అన్నాడు. 15 రోజులు సంధ్యావందనం దెబ్బలో కొట్టేస్తున్నాను అన్నాడు. ఈ విధమైన పద్ధతి మంచిది కాదండి. ఏమండి, ఇంకో ఊరికి వెళ్తే అన్నం తింటలా, భోజనం చేయటలా, భోజనం జ్ఞాపకం ఉంటే దేవుడిని మర్చిపోవాలండి. చెప్పండి, భోజనం అనేది రెగ్యులర్ గా ఎట్లా జరుపుతున్నారో ఈ ధ్యానము, ఈ పూజ, భగవత్ చింతన కూడా రెగ్యులర్ గా తప్పకుండా జరగదు. మీరు ఎన్ని ఊళ్ళకల్లా వెళ్ళండి, క్యారీ ఏ భగవద్గీత ఇన్ యువర్ పాకెట్. భగవద్గీత అనేది జాగ్రత్తగా మీరు తీసుకుని వెళ్ళండి. దైవ చింతన అనేది ఎక్కడ వదలకూడదని శ్రీకృష్ణ పరమాత్మ అంత్యకాలం వరకు ప్లీజ్ డోంట్ స్టాప్ యువర్ సాధన. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం నోరు తెరవంగానే అద్భుతమైనటువంటి బ్రహ్మ విచారణ చెప్పినారు.